హీరో తన కళ్ల ముందు ఉన్న భవంతిని గమనించారు. అది శూన్యమైన దారిలో నిబ్బరంగా నిలిచింది. మునుప్పటి రోజుల్లో ఉన్న గొప్పతనం ఇప్పుడు త్రోస్తున్న భవనాక్షరాలుగా మారింది. అతని హాతిలో ఉన్న టార్చ్ లైట్ ఆ చీకటిని చీలుస్తూ, కెమెరా మరియు నోట్బుక్ కూడా అతని వెంట ఉన్నాయి. గ్రామస్థులు దూరంగా గుసగుసలాడుతున్నారు. ఈవాళ్రాత్రి అతను బ్రతికి బయటకు రాదు అంటూ. భవంతి గేటుకు చేరుకుంటున్నప్పుడు అతను కాస్త వెనక్కి తద్దాడు. కాని గేటు స్వయంగా కరకరలాడి తెరుచుకుంది. ఇది అతన్ని తానే ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది. ధైర్యంగా అతను అంగీకరించి లోపల అడుగుపెట్టాడు. అప్పుడు ఒక నిశ్శబ్దం అతని చుట్టూ విస్తరించింది. గాలి కూడా ఆగిపోయింది. ఇంటిలోకి ప్రవేశించిన వెంటనే ధూళితో కప్పబడిన ఫర్నిచర్, మూలలలో వలలతో కప్పుకున్న వస్తువుల భయానక దృశ్యం అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక పగిలిన అద్దంలో అతని నీడ వింతగా ప్రతిబింబించింది. అతను గంభీరంగా చూస్తుంటే అతని నీడ భయంకరంగా నవ్వుతూ ఉంది. ఒక ఊయల మెల్లగా తాకుతూ ఊగుతూ ఉంది. గాలి లేకపోయినా. అప్పుడే అతను నేలపై అరచెరిపి కాలిపోయిన పెళ్లి చీర, చెదిరిపోయిన గజ్జెలు గమనించాడు. అందులోనే పై అంతస్తు నుండి అడుగున శబ్దం వినిపించింది. అతను గట్టిగా అంటాడు, ఎవరు అక్కడ? ఒకేసారిగా వెనుక తలుపు భీకరంగా బిగుసుకుంది. అతని టార్చ్ కాంతి చుట్టూలో ఉన్న చీకటిని తిరమలలా మెరుస్తుంది. గుసగుసల స్వరాలు వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు అని వినిపించాయి. ఆ సమయంలో ఒక భారీ చాండిలియర్ అతని పక్కనే కూలింది. భయంతో అతను పరుగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. బయట గ్రామస్థులు ఎదురుచూస్తూ తలు ఊపుతున్నారు. మేము చెప్పాం కదా, ఇప్పుడో ఆ ఇల్లు నిన్ను ఎంచుకుంది. హీరో ఊపిరి సల్పకా తేలుస్తాడు. ఇది కేవలం పిశాచి కథ కాదు. ఇక్కడ ఏదో ఘోరమైన